మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. సాంబ్రాణి ధూపం ఇంట్లో ఏ రోజు వేయడం ద్వారా, ఇంట్లో కానీ వ్యాపారంలో వేయడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం చూసుకున్నప్పుడు మనకి సాంబ్రాణి ధూపం అనేది ఐశ్వర్యానికి ప్రతీకగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు సాంబ్రాణి వేస్తారో వాళ్ళ ఇంట్లో మనకి శుభపరిణామాలు గోచరిస్తాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. అదే మనకి ముఖ్యంగా మనకి ఈ ఆదివారం నాడు కానీ మనం ఈ ధూపం వేసుకుంటూ ఉంటే వీళ్ళకి మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది ఇంట్లో ప్రతిరోజు వేయడం ద్వారా. అయితే సోమవారం నాడు ఈ యొక్క సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా కూడా అనారోగ్య సమస్యలు తగ్గి వీళ్ళకి ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు తగ్గుతాయో మానసిక చింతన కూడా తగ్గుతుంది. ఆ ఇంట్లో వాతావరణం అంతా కూడా ఉల్లాసంగా ఉండడం అనేది కనబడుతుంది. అలాగే మంగళవారం నాడు కానీ సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఏవైతే మనం బయటికి వెళ్ళడం వల్ల మనకు తెలియకుండా లోపలికి ఏవైనా దుష్టశక్తులు కానీ, లేకపోతే దుష్టశక్తులు మీన్స్ ఏవైనా దిష్టి తీసినవి బయట మనకు తెలిసి తెలియక ఏమైనా దాటడం కానీ, అలాంటి ద్వారా గాలులు రావడం, దిష్టి తగలడం, ఇలాంటి శత్రుబాధలు పెరగడం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గుగ్గిలంతో ఆ రోజు మంగళవారం నాడు ధూపం వేయడం ద్వారా మనకి ఇవి తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే బుధవారం నాడు కూడా ఈ యొక్క సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా అప్పులు తగ్గి ఆర్థికపరమైన వ్యవస్థ ఏదైతే ఉందో అది మెరుగుపడి వ్యాపార రంగాల్లో కూడా వృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఇది కూడా గుగ్గిలంతో ఈ యొక్క సాంబ్రాణి ధూపం అనేది వేయాలి. అలాగే మనకి గురువారం వేయడం ద్వారా, అంటే గురువారం మనకి గురుబలంగా చెప్పుకుంటాం. ఎప్పుడైతే గురుబలం ఉంటుందో సకల పనులు అవుతాయని చెప్తాం. కాబట్టి అలాంటి గురువారం నాడు ఎవరైతే ఈ సాంబ్రాణి ధూపాన్ని ఇంట్లో కానీ వ్యాపార స్థలాల్లో కానీ వేస్తారో వాళ్ళకి అన్ని పనులు యందు ఏ పనులు మొదలు పెడతారో ఆ అన్ని పనులు యందు కూడా వాళ్ళకి స్థిరమైన బుద్ధి నిర్ణయము తీసుకొని సకాలంలో పనులన్నీ పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే తద్వారా కూడా వీళ్ళకి గురుబలం అనేది పెరుగుతుంది. అలాగే శుక్రవారం నాడు కానీ ఏ ఇంట్లో అయితే సాంబ్రాణి ఈ గుగ్గిల ధూపాన్ని ఏ ఇంట్లో అయితే వెలిగిస్తారో వ్యాపార స్థలాల్లో తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. దరిద్ర దేవత అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి 8 మూలలా కూడా ఈ శుక్రవారం నాడు ఈ ధూపాన్ని అనేది వెలిగించాలి. అలాగే శనివారం నాడు కానీ ఈ ధూపాన్ని ఎప్పుడైతే ఇంట్లో కానీ వ్యాపార స్థలాల్లో కానీ వేస్తామో ఎప్పటి నుంచో పనులు ఆగిపోయిన పనులు కావచ్చు, రాని బాకీలు కావచ్చు, లేకపోతే మనలో ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఆరా ఉంటే ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే ఒక రకమైన బద్ధకము, లేజినెస్, ఆ పనులు వాయిదా వేయడం, ఆ తర్వాత చూద్దాంలే, ఈ పని తర్వాత చేద్దాంలే, అంటే ఒక బద్ధకానికి ప్రతీకగా మనం తయారవడం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళు కానీ అలాంటి పనులు కానీ మనకు అవ్వకపోయి ఉంటే, అంటే ఏ పనులైనా కూడా ఎక్కువగా వాయిదా పడుతూ ఉంటే శనివారం నాడు సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా తప్పకుండా మనకి ఈ పనులు అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మనకి కలిదోషము, కలియుగంలో ఈ మనకి ఏవైతే పనులు చెయ్యకూడదంటామో ఆ పనుల మీద ఆసక్తి ఉంటుంది. కాబట్టి అలాంటి ఆసక్తి, చెయ్యకూడని పనుల మీద ఆసక్తి పోవాలి అంటే ప్రతిరోజు కూడా ఇంట్లోనూ వ్యాపార స్థలాల్లోనూ ఈ సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా శుభ పరిణామాలు, శుభ ఫలితాలు తప్పకుండా పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.